ఏంది ఇంతసేపు లేటు? ఏంది ఇసుకునికి ఇస్తున్నావు? ఏంది అసలు కరెక్ట్ అది? నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నెల రోజులు ఎందుకు చేస్తా అంటే నేను లవ్ చేస్తున్నా అని చెప్తున్నా కదా. నాకు నువ్వంటే ఇష్టం. ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఆల్రెడీ ఉన్నారు. నీకు ఆల్రెడీ ఉన్నా సరే నన్ను లవ్ చేయాల్సింది. నేను చేయలేను. 4 days నుంచి ఫోన్ చేస్తుంటే ఈ రోజు లిఫ్ట్ చేసి ఎందుకు ఇసుకుస్తున్నావు? ఎందుకు ఇసుకుస్తున్నావు? చెప్పాను కదా. ఎందుకు రావు? నాకు అర్థం కాదు. నేను నీ లవర్ కంటే బాగాలేదా? నేను మా లవరే బాగుంటది. నీ లవర్ కాదు, అమ్మాయిని వదిలేసి నన్ను లవ్ చేస్తావా? నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోనా? షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. అంటే నేను చచ్చిపోతే కూడా నువ్వు హ్యాపీగా ఉంటావు. నాకు నువ్వు కావాల్సిందే. నాకు ఆల్రెడీ ఉన్నారు. ఎందుకు అమ్మాయిని వదిలే? అమ్మాయి కన్నా నేను బాగాలేదా? అమ్మాయి బాగుంటది. అమ్మాయిలో నాలో ఏం తేడా ఉంది చెప్పు పోనీ. తేడా అంటే అమ్మాయి నాకు ఫస్ట్ ఫోన్ జోబులో పెట్టి అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నా ఇట్లా దగ్గర రా నువ్వు. నాకు అది ఇవన్నీ కాదు. నువ్వు నన్ను లవ్ చేయ అబ్బాయి. నేను చేయలేను. నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్తున్నా. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోనా? చచ్చిపో అంటావు ఏంది? నాకు అర్థంగా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నా. ఇట్రా మరి ఇటు నుంచో మరి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. నేను ఇన్ని రోజులు నేను నీకోసం నెల రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నాను తెలుసు కదా. అయినా నాకు ఉన్నారని చెప్పాను కదా. అమ్మాయి నన్ను ఒకసారి నన్ను లవ్ చేస్తే తెలిసేది. ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిని లవ్ చేయకపోతే ఏం పోయింది? నన్ను ఒకసారి లవ్ చేయొచ్చు కదా. 4 years నుంచి లవ్ చేస్తున్నా అమ్మాయిని. మరి నేను కూడా 1 month నుంచి నేను నిన్ను సిన్సియర్ లవ్ చేసే వాళ్ళని నువ్వు అర్థం చేసుకో. నువ్వు లవ్ చేసే వాళ్ళని నువ్వు ఎందుకు అర్థం చేసుకో? ఎందుకు చేయకూడదు? చేస్తాను ఇట్లా అంటే ఇంకా చేస్తా. ఎందుకు ఇసుగిస్తున్నావు? నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నా కదా. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నేను చేయలేను. నాకు అవసరం లేదు. ఎందుకు? రీజన్ చెప్పు పోనీ. నాకు ఆల్రెడీ ఉన్నారు. తను మోసం చేయకూడదు కదా. మరి నన్ను కూడా నువ్వు మోసం చేయకూడదు కదా. నేను లవ్ చేస్తున్నా కదా. ఆల్రెడీ తనకి మాట ఇచ్చేస్తున్నాను. ఏం మాట ఇచ్చావు? నాకు కూడా ఇయ్యు. నేను ఎలా ఇచ్చాను? ఒకటి ఇచ్చాను కదా మాట. నాకు నువ్వు కావాల్సిందే. నాకు వద్దు. ఇప్పుడు రావటం లేటే, ఫోన్లు ఎత్తావు, నన్ను బ్లాక్ చేస్తున్నావు. ఎందుకు ఇసుకిస్తున్నావు? నువ్వు ఎందుకు ఇసుకిస్తున్నావు అంటే నన్ను బ్లాక్ చేసావు కదా. నేను ఎందుకు బ్లాక్ చేసావు నువ్వు? అవును, నాకు ఇసుకు ఎక్కువ. ఎందుకు ఇసుకలేదు అంటే మరి నాతో మాట్లాడేవా? ఫస్ట్ నేను కదిలిచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు అప్పుడు నాకు ఫస్ట్ లో చెప్పాలి ఫ్రెండ్ అని. నువ్వు తర్వాత నన్ను మిస్ యూ అని ఎందుకు పెట్టావు నాకు మెసేజ్? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అదే క్యాజువల్ గా పెట్టా ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అని మిస్ యూ అని పెడతా. మరి నేను ఇట్లానే ఫీల్ అవుతా కదా. ఇప్పుడు నేను సిన్సియర్ అయినాక నువ్వు నన్ను వదిలేస్తా అంటే నేను చేయలే కదా. అసలు నేను సిన్సియర్ అయిపోయిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తా అన్న ఏం చేస్తానో నాకు అనవసరం. నాకైతే నువ్వు కావాల్సింది. నేను చేయలేను. నేను చెప్తున్నా, నువ్వు లేకపోతే మాత్రం నేను దేంట్లో అన్న దూకి చచ్చిపోతా. అది చచ్చిపోతే నీ మీద పోలీసులు వచ్చి నిన్నే తీసుకెళ్ళి లోపలేస్తారు. అయినా కూడా వెళ్తా కూడా నన్ను లవ్ చేయవు.